Hi everyone, this is TVK. Welcome to our channel, Mr. TVK Education, Freedom from English. I hope you all are doing well. Thank you for supporting me on this YouTube platform. Okay, let's start our new session. ఆల్రెడీ గత క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామంటే ఏవైతే మోడల్ వెర్బ్స్ అనేవి ఉన్నాయో మోడల్ వెర్బ్స్ ఏంటవి మోడల్ వెర్బ్స్ అంటే కెన్, could, would, may, might, should and must. ఆల్రెడీ మనం will and shall గురించి ఇవి హెల్పింగ్ వెర్బ్స్గా కూడా ఏ విధంగా అప్లై చేస్తామనేది వీటి గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. కాబట్టి ఇప్పుడు వీటిని మోడల్ వెర్బ్స్గా ఎలా యూజ్ చేస్తాం, వీటిని యూజ్ చేసి ఎన్ని రకాలుగా మాట్లాడచ్చు అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం హెల్పింగ్ వెర్బ్స్ యూజ్ చేస్తున్నామంటే అర్థం ఏంటి? కాలాన్ని ఇండికేట్ చేస్తున్నామని అర్థం. కాలాన్ని ఇండికేట్ చేయడం మాత్రమే కాకుండా ఇంకా మనం ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడే మాటలు కూడా ఉంటాయి. అటువంటి మాటలకు మనం ఉపయోగించేవే మోడల్ వెర్బ్స్. మోడల్ వెర్బ్స్ అనేవి ఏ సమయంలో ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడాలి అని చెప్పేటప్పుడు ఇవి ఉపయోగిస్తాం. అదేవిధంగా వీటికి కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్ కూడా ఉంటాయి. అవి ఏంటంటే మనం ఎవరినైనా రిక్వెస్ట్ చేయాలనుకున్నా, ఎవరికైనా ఆర్డర్ వేయాలనుకున్నా, ఒకటి రిక్వెస్ట్ అంటే మనం రిక్వెస్ట్ చేసేది, రెండు ఆర్డర్. ఆర్డర్ అంటే ఏం లేదు, మనం ఎదుటి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వటం. ఓకేనా? పర్మిషన్ అనేది ఇవ్వటం, ఇది ఆస్కింగ్. పర్మిషన్ అనేది తీసుకోవటం, అంతే కదా. ఏదైనా మనం రిక్వెస్ట్ చేస్తున్నామని అంటే ఏంటి? అడుగుతున్నామని అర్థం. పర్మిషన్ ఇస్తున్నామని అంటే అర్థం ఏంటి? ఆర్డర్. అంటే ఆర్డర్ అంటే ఇక్కడ డైరెక్ట్గా నువ్వు చెయ్యి అని చెప్పే క్రమమే కాకుండా పర్మిషన్ ఏదైతే ఇస్తున్నామో, ఒకటి అడుగుతున్నాం, రెండు ఇస్తున్నాం. ఇటువంటి సందర్భాల్లో వీటిని ఉపయోగించి కెన్, కుడ్, వుడ్, మే, మైట్, షుడ్, మస్ట్ వీటిలో ఏవి ఉపయోగించడం ద్వారా మనం ఎదుటి వాళ్ళని అడగచ్చు లేదా ఎదుటి వాళ్ళకి పర్మిషన్ అనేది ఇవ్వచ్చు అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి ద్వారా తెలుసుకుందాం. తరువాత ఇవి యాక్షన్స్తో జత అయినప్పుడు ఏ విధంగా అవి బిహేవ్ చేస్తావనేది తర్వాత డిస్కస్ చేద్దాం. ఈరోజు క్లాస్లో ఏం చూద్దాం? రిక్వెస్టింగ్ అండ్ పర్మిషన్. మనం అడగటం ఎలా, చెప్పటం ఎలా, ఒక పనికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, ఒక పనికి ఏ విధంగా చెప్తే ఎదుటి వాళ్ళు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది ఈ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. మనకి ఉన్న మోడల్ వెర్బ్స్లో ఎక్కువగా వీటిని ఉపయోగించి ఏంటవి? కెన్, కుడ్, వుడ్, మే ఈ నాలుగింటిని ఎక్కువగా ఉపయోగించి అడగాలన్నా చెప్పాలన్నా అవి ఎటువంటి రిక్వెస్ట్ ఆర్ పర్మిషన్స్. అడగాలన్నా చెప్పాలన్నా ఈ నాలుగింటిని ఎక్కువగా యూజ్ చేస్తాం. మరి నాలుగింటిలో ఏది ఉపయోగించాలి అంటే వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్థాయి అనేది ఉంటుంది. ఎలా అంటే కెన్ అంటే అంత మర్యాద ఇచ్చి మాట్లాడడం మనం, అంటే అమర్యాద అని కూడా అనవసరం లేదు, కానీ అంత ఫార్మల్ కాదు, ఇన్ఫార్మల్. అంటే ఏ విధంగా అంటే నా ఫ్రెండ్స్ ఉన్నారు, లేదా నా వయసుకి సమంగా ఉన్నవాళ్ళు, లేదంటే నాకన్నా చిన్నవాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు ఏదైనా నేను అడగాలన్నా, అటువంటి వాళ్ళకి నేను ఏదైనా చెప్పాలన్నా అటువంటప్పుడు కెన్ అనేది ఉపయోగిస్తుంటాను. ఇప్పుడు కుడ్, వుడ్ అనేది మర్యాదకు సంబంధించి. ఎటువంటి మర్యాద అంటే జస్ట్ మనం మర్యాదగా మాట్లాడాలి, అటువంటి టైంలో ఒక 70%. ఓకేనా? కుడ్ అనేది ఉపయోగించి పర్మిషన్ అడుగుతున్నా, చెప్తున్నా, దానికి ఒక 70% మర్యాద ఇస్తున్నామని అర్థం. అదే వుడ్ ఉపయోగించి చెప్పామనుకోండి, ఇది కూడా మర్యాద, కానీ ఏ విధంగా అంటే ఒక 90% మర్యాద ఇస్తున్నాం. ఓకేనా? ఎప్పుడైతే 70% మర్యాద ఇస్తున్నట్టు మాట్లాడితే కుడ్ అని, ఇంకొంచెం మర్యాద మరింత వినమ్రంగా అడుగుతున్నాం అంటారు కదా, అటువంటి సమయంలో వుడ్ అనేది ఉపయోగించాలి. మరి ఇంకా మే అనేది ఎప్పుడు ఉపయోగించాలంటే
ఇది గౌరవం. మరి మర్యాదకి గౌరవంకి తేడా ఏంటంటే, ఇప్పుడు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎటువంటి వాళ్ళకైనా మర్యాద ఇవ్వాలి, అది సంస్కారం అంటారు. కానీ గౌరవం అంటే మన టీచర్స్కి, మన లెక్చరర్స్కి, మన పేరెంట్స్కి, ఎవరికైతే మనం అంత రెస్పెక్ట్ఫుల్గా చూస్తామో వాళ్ళకి గౌరవం ఇస్తాం. మర్యాద అనేది ఎవరికైనా ఇవ్వచ్చు, కానీ గౌరవం అనేది మర్యాద ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఇవ్వం. అంటే చిన్నవాళ్ళకి ఇస్తాం, పెద్దవాళ్ళకి ఇస్తాం, ఎవరికైనా ఇస్తాం మర్యాద. కానీ గౌరవం అనేది ఎవరికి ఇస్తాం? ఒక రెస్పెక్ట్ఫుల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇస్తాం. ఇప్పుడు చూడండి, ఇన్ఫార్మల్ అంటే దీని అర్థం ఏంటంటే కొంచెం రూడ్గా అడుగుతున్నట్టు లెక్క. ఇది రూడ్గా అడుగుతున్నట్టు, ఇది మర్యాద ఇస్తున్నట్టు, ఇది ఇంకొంచెం ఎక్కువ మర్యాద ఇస్తున్నట్టు, ఇది గౌరవంతో మాట్లాడుతున్నట్టు. కెన్, కుడ్, వుడ్, మే అనేది. ఇప్పుడు ఏ విధంగా పర్మిషన్ మనం అడగాలి వీటిని ఉపయోగించి, ఏ విధంగా పర్మిషన్ మనం ఎదుటి వారికి ఇవ్వాలి అనేది ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూడండి. కెన్ అంటే ఏమని చెప్పుకున్నాం? ఇన్ఫార్మల్ అంటే జస్ట్ సాధారణంగా ఎటువంటి మర్యాద గౌరవం అనేది లేకుండా సాధారణంగా ఎప్పుడైతే మాట్లాడుకుంటామంటే కొంచెం రూడ్గా, అంత మర్యాద ఇవ్వకుండా సాధారణంగా జనరల్గా ఎలా అయితే మాట్లాడేసుకుంటామో అటువంటిప్పుడు కెన్ అనేది ఉపయోగించాలి. ఇప్పుడు చూడండి, ఆస్కింగ్ రిక్వెస్ట్ ఆర్ పర్మిషన్, అడుగుతున్నాం. అసలు అడుగుతున్నాం అంటే అర్థం ఏంటి? క్వశ్చన్ కిందే కదా ఉంటుంది అది. అంటే నేను చెప్తున్నా అంటే వేరు, అడుగుతున్నా అంటే వేరు. ఇక్కడ ఏం చెప్తున్నా? అడుగుతున్నాం. ఏదైనా అడగడం అంటే ఏంటి? ప్రశ్నించడమే కదా అర్థం. ఆ ప్రశ్నించడం అనేది ఎలా ప్రశ్నించాలంటే మనం ఏమనుకున్నాం? హెల్పింగ్ వెర్బ్ ఏదైతే ఉందో అది ముందుకు వచ్చేది, అంటే ఇంట్రాగేటివ్. గుర్తున్నదా? పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్, ఇంట్రాగేటివ్, డబ్ల్యూహెచ్ క్వశ్చన్ సెంటెన్సెస్ అనేవి ఉంటాయి. ఎప్పుడైతే ఇంట్రాగేటివ్ ఎదుటివారిని అడుగుతున్నామో అప్పుడు హెల్పింగ్ వెర్బ్ అనేది ముందుకు వచ్చేస్తుంది. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ బదులు ఏ వాడుతున్నాం? మోడల్ వెర్బ్ వాడుతున్నాం. కాబట్టి ఆ మోడల్ వెర్బ్ అనేది ముందుకు వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? అడుగుతున్నాం అంటే క్వశ్చన్ చేస్తున్నట్టు అడుగుతున్నాం. కాబట్టి ఏమంటున్నాం అంటే సాధారణంగా కెన్ యూ హెల్ప్ మీ. కెన్ యూ హెల్ప్ మీ అనేది అడగటం అంటే క్వశ్చన్. ఎప్పుడైతే కెన్ అనేది ఉపయోగించామో చాలా సాధారణంగా అడుగుతున్నాం అని అర్థం. అదే కుడ్ అని ఉపయోగించాం. ఎప్పుడైతే కుడ్ ఉపయోగించాం, ఇక్కడ చూడండి, కెన్ యూ హెల్ప్ మీ, నువ్వు నాకు సాయం చేస్తావా? నా ఫ్రెండ్ కాబట్టి. మర్యాద, కుడ్ యూ హెల్ప్ మీ. అక్కడ కొంచెం మనకంటే పెద్దవాళ్ళు లేదంటే మనం కొంచెం మర్యాదపూర్వకంగా, సాయం కాబట్టి మర్యాదపూర్వకంగా అడగాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలి? కుడ్ యూ అని అడుగుతాం. అదే మర్యాదని ఇంకా కొంచెం అంటే ఏదో చేతులు కట్టుకొని మరీ అడుగుతున్నట్టు, వాళ్ళకి ఏదో భయపడుతున్నట్టు, ఈ విధంగా వాళ్ళకి ఎక్కువ కొంచెం మర్యాద ఇచ్చి మాట్లాడేటప్పుడు ఏం చేయాలి? కుడ్ అనేది ఉపయోగించాలి. ఓకేనా? సారీ, వుడ్ అనేది ఉపయోగించాలి. ఇప్పుడు వుడ్ యూ హెల్ప్ మీ 70% మర్యాద ఇచ్చామనుకోండి కుడ్ అని, 90% మర్యాద ఇచ్చేలా ఉంటే వుడ్ అని. ఇక్కడ మర్యాద ఇవ్వట్లా, ఇక్కడ కొంచెం మర్యాద ఇచ్చాం, ఇక్కడ ఇంకొంచెం మర్యాద ఇచ్చాం. ఇప్పుడు గౌరవం ఇస్తున్నాం. మే యూ హెల్ప్ మీ. మే అంటే గౌరవం ఇవ్వటం. ఇక్కడ ఇంకోటి అర్థం చేసుకోండి, ఇక్కడ మనం అడుగుతున్నాం కానీ ఇక్కడ ఛాన్స్ ఇచ్చేస్తున్నాం. అంతే కదా? మామూలుగా సాధారణంగా అడిగేస్తాం, మర్యాద ఇచ్చి అడుగుతాం. కానీ ఎప్పుడైతే గౌరవం ఇచ్చి మాట్లాడతామో అప్పుడు ఆ మాటలో వాళ్ళకే ఛాన్స్ ఇచ్చేస్తున్నట్టు అర్థం. అంటే మీరు చేస్తే చేయండి, లేదంటే లేదు. అంతే కదా? గౌరవం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా నువ్వు చెయ్యాలి, నువ్వు చెయ్యి అని అడగగలమా? ఏదైనా సార్ నాకు హెల్ప్ కావాలి, చేస్తే చేయండి. అటువంటిప్పుడు ఏం చేయాలి? ఐ నీడ్ యువర్ హెల్ప్ సార్, మే యూ హెల్ప్ మీ. మీరు నాకు సహాయం చేస్తారా? ఇవన్నీ క్వశ్చన్ అడుగుతున్నట్టు ఉంటాయి కాబట్టి వీటిని తర్వాత లాస్ట్లో క్వశ్చన్ అనేది యూజ్ చేస్తాం. కానీ ఇదే ఇంపార్టెంట్ మనకి. ఎదుటివారితో సాధారణంగా మాట్లాడుతున్నామా, మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నామా, ఆ మర్యాద అనేది ఇంకొంచెం ఎక్కువ ఇచ్చి మాట్లాడుతున్నామా, గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నామా అనే సందర్భాల్లో గౌరవం ఎవరికి ఇస్తాం? రెస్పెక్ట్ఫుల్ పర్సన్స్కి. మర్యాద అనేది ఎదుటివారితో మాట్లాడేటప్పుడు, మర్యాదపూర్వకంగా మాట్లాడేటప్పుడు ఆ మర్యాద అనేది 2 రకాలుగా ఉంటుంది. జస్ట్ బాగా తెలిసిన వాళ్ళతో అయితే ఒక రకంగా మాట్లాడతాం, అసలు తెలియని వాళ్ళతో అయితే ఒక రకంగా మాట్లాడతాం, ఒక రకంగా అడుగుతూ ఉంటాం. అదే సాధారణంగా మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మాట్లాడేటప్పుడు సాధారణంగా మాట్లాడేస్తుంటాం. మరి ఇది ఎదుటి వాళ్ళని అడుగుతున్నాం. ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఎలా చెప్పారు నీకు? ఎదుటి వాళ్ళు ఈ విధంగా అడిగారు,
అప్పుడు ఎదుటి వాళ్ళకి చెప్పాలి కదా, నువ్వు పర్మిషన్ తీసుకునేటప్పుడు లేదంటే నిన్ను ఎవరైనా పర్మిషన్ అడిగేటప్పుడు ఈ విధంగా. మరి ఇప్పుడు నువ్వు పర్మిషన్ ఇస్తున్నావు అంటే అర్థం ఎలా ఉండాలి? పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఉండాలి. వాళ్ళు క్వశ్చన్ పాజిటివ్లో అడిగారు కాబట్టి మనం కూడా పాజిటివ్లోనే ఆన్సర్ చెప్దాం. ఇప్పుడు ఏమంటున్నావు? కెన్ యూ హెల్ప్ మీ, నువ్వు నాకు సహాయం చేస్తావని సాధారణంగా అడిగా, ఎటువంటి మర్యాద గౌరవం లేకుండా. అప్పుడు నేను చెప్తున్నా ఏమని? ఎస్ ఐ కెన్ హెల్ప్ యూ. నువ్వు ఏ విధంగా సాధారణంగా కెన్ యూ హెల్ప్ మీ అని నువ్వు నన్ను ఏమడిగా? హెల్ప్ చేస్తావా అని అడిగో. అప్పుడు నేను చెప్పు ఎస్ ఐ కెన్ హెల్ప్ యూ, నేను నీకు సహాయం చేయను. నువ్వు ఎంత సాధారణంగా అడిగావో అంతే సాధారణంగా చెప్పావు. ఇప్పుడు చూడండి, మర్యాదగా అడుగుతున్నారు ఎదుటి వాళ్ళు ఏమని? కుడ్ యూ హెల్ప్ మీ. అప్పుడు నేనేమని చెప్తానంటే ఎస్ ఐ కుడ్ హెల్ప్ యూ. ఓకేనా, అర్థమైందా? ఎప్పుడైతే ఎదుటి వాళ్ళు సాధారణంగా అడిగారో నేను సాధారణంగానే చెప్పాను. ఎదుటి వాళ్ళు ఎప్పుడైతే మర్యాద ఇచ్చి అడిగారో నేను మర్యాదగానే చెప్పాను. వాళ్ళు నన్ను పర్మిషన్ అడిగారు, నేను పర్మిషన్ ఇస్తున్నాను. అర్థమవుతుందా? ఇవన్నీ పర్మిషన్స్ రిక్వెస్ట్ సంబంధించినప్పుడు మనం యూజ్ చేసే హెల్పింగ్ వెర్బ్స్ అని అనుకున్నాం. ఎప్పుడైతే సాధారణంగా ఒకళ్ళు మనల్ని పర్మిషన్ అడుగుతారో వాళ్ళకి సాధారణంగానే చెప్తే సరిపోతుంది. అదే ఒకరు మనకి మర్యాద కుడ్ అనేది ఇచ్చి మాట్లాడతారో అప్పుడు మనం అదే మర్యాదపూర్వకంగా చెప్తాం. ఇప్పుడు ఇంకొంచెం మర్యాదగా అడిగారు ఏమని? వుడ్ యూ హెల్ప్ మీ సార్ అని. అప్పుడు నేను ఏమని చెప్తానంటే ఎస్ ఐ వుడ్ హెల్ప్ యూ. ఓకేనా, ఇది నేను క్వశ్చన్ చేస్తున్నట్టు కాబట్టి హెల్పింగ్ వెర్బ్ మోడల్ వెర్బ్ అనేది ఫస్ట్ తీసుకొచ్చాను. ఇక్కడ ఏం చేశాను? సబ్జెక్ట్ మోడల్ వెర్బ్ అనేది ఉంది చూడండి, అంటే ఇది నేను పాజిటివ్ సెంటెన్స్లో చెప్తున్నాను అని అర్థం. ఇది సాధారణంగా చెప్పినప్పుడు, ఇది మర్యాద ఇచ్చి చెప్పినప్పుడు, ఇది ఇంకొంచెం ఎక్కువ మర్యాద ఇచ్చి చెప్పినాడు. ఇప్పుడు గౌరవంగా మే యూ హెల్ప్ మీ అంటే ఎవరికైతే రెస్పెక్ట్ఫుల్ పర్సన్ ఉంటారో వాళ్ళకి. అప్పుడు ఏమంటానంటే నన్ను ఎవరో, నేను సార్ అని చెప్పి నన్ను ఎవరో స్టూడెంట్ వచ్చి సార్ నాకు ఈ క్వశ్చన్లో ఏదో డౌట్ ఉంది మే యూ హెల్ప్ మీ సార్ అన్నాం. అప్పుడు నేనేమని చెప్తాను? ఎదుటి వాళ్ళు గౌరవంగా ఎప్పుడైతే మాట్లాడతారో అప్పుడు కూడా మనం గౌరవంగానే రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళకి అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. మనం ఎప్పుడైతే చెప్తున్నామో అప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాలి. రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడినప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ ఏమని చెప్పాం? ఇది క్వశ్చన్ అడుగుతున్నాడు, క్వశ్చన్ అడుగుతున్నప్పుడు ఎలా రెస్పెక్ట్ఫుల్గా, ఆ రెస్పెక్ట్ అనేది ఎలా ఉంది? సార్ మీరు చెప్తారా అంటే చెప్తారా చెప్పరా అనేది మీ ఇష్టం. కానీ ఎప్పుడైతే ఎస్ అని అంటున్నావో వాళ్ళకి ఇది రెస్పెక్ట్ఫుల్గా చెప్పాలి అన్నాం కదా. అదే రెస్పెక్ట్ఫుల్ అనేది ఎదుటి వాళ్ళకి ఇవ్వాలి. కానీ ఆ రెస్పెక్ట్ఫుల్ అనేది ఎవరగా? మనల్ని ఎవరైతే రెస్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి మనం మర్యాద ఇస్తే సరిపోతుంది. అవునా? అడిగేటప్పుడు గౌరవం ఉండాలి, ఇచ్చేటప్పుడు మర్యాద ఉండాలి. కాబట్టి ఈ రెండు సెంటెన్స్లో ఏది యూజ్ చేసినా బాగానే ఉంటుంది. మనం ఎక్కువగా ఏం చేస్తామంటే ఎస్ ఐ కుడ్ హెల్ప్ యూ. ఇప్పుడు చూడండి, ఇక్కడ కొంచెం కన్ఫ్యూజన్గా ఉండొచ్చు మీకు. మనం సార్ని అడుగుతున్నాం, సార్ని అడిగేటప్పుడు ఖచ్చితంగా రెస్పెక్ట్ ఇవ్వాలి. సార్ మనకు చెప్పేటప్పుడు రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ ఇక్కడ క్వశ్చన్ అనేది సార్ని మనం అడుగుతున్నప్పుడు సార్ ఆన్సర్ చెప్తే చెప్పచ్చు, లేదంటే లేదు. కానీ మనం చెప్తున్నాం కదా, చెప్పేటప్పుడు ఏం చేయాలి? మర్యాద ఇవ్వాలి. ఈ రెండింటిలో ఏదైనా ఉపయోగించి మనం మర్యాదపూర్వకంగా చెప్పాలి. మనల్ని ఎప్పుడైతే ఒక వ్యక్తి గౌరవించారో అప్పుడు మనం వాళ్ళకి మర్యాద అనేది ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇంకొక విషయం ఇక్కడ, ఎప్పుడైతే ఆస్కింగ్ పర్మిషన్ గివింగ్ పర్మిషన్ అనేది ఎప్పుడైతే ఉంటుందంటే ఐకి యూకి మధ్యలోనే జరుగుతుంది సంభాషణ. ఎందుకంటే నేను నా ఎదుటిగా ఉన్న వాళ్ళని పర్మిషన్ అడుగుతాను, నా ఎదుటిగా ఉన్న వాళ్ళకి పర్మిషన్ ఇస్తుంటాను. ఎక్కువగా ఐకి యూకి మధ్యలో. ఓకేనా? ఒకవేళ నన్ను ఎదుటి వాళ్ళు అడిగితే నేను ఇస్తాను, ఒకవేళ నేను అడిగితే ఎదుటి వాళ్ళు ఇస్తారు. కాబట్టి ఈ రెండింటినే ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ చూడండి. కెన్ ఐ ప్లే? నేను ఆడచ్చా? ఇప్పుడు క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళాను. నేను క్రికెట్ గ్రౌండ్కి వెళ్ళి అక్కడ అందరూ నాతోటి వాళ్ళే ఉన్నారు. అప్పుడు నేనేమంటాను? కెన్ ఐ ప్లే అంటే వాళ్ళకి అంత రెస్పెక్ట్ కానీ గౌరవం కానీ ఇచ్చి మాట్లాడినాను. జస్ట్ చాలా జనరల్గా మాట్లాడేస్తాను కెన్ ఐ ప్లే అని. అప్పుడు వాళ్ళ ఏమని చెప్తారు? ఎస్ అంటే పాజిటివ్గా చెప్పేలా ఉంటే ఎస్ యూ కెన్ ప్లే.
వాళ్ళు ఒకవేళ నిన్ను ఆడిపించుకుందాం అనుకున్నారు అనుకో, అప్పుడు ఏమని చెప్తారు, నువ్వు చాలా సాధారణంగా అడిగేవాళ్ళు, కాబట్టి వాళ్ళు కూడా అంతే సాధారణంగా చెప్తారు. ఇప్పుడు అదే గ్రౌండ్కి నువ్వు వెళ్ళి అడుగుతున్నావు, కానీ నువ్వు చిన్నపిల్లవాడు, అక్కడ ఉన్న వాళ్ళందరూ పెద్దవాళ్ళు. అప్పుడు పెద్దవాళ్ళని నువ్వేమని అడుగుతావు, కుడ్ ఐ ప్లే, కొంచెం మర్యాద ఇవ్వాలి కదా, కుడ్ ఐ ప్లే. అప్పుడు వాళ్ళు అంటారు ఎస్, నువ్వు ఎలాగో రెస్పెక్ట్ఫుల్గా అడిగావు కాబట్టి వాళ్ళు నీకేమని చెప్పచ్చు, ఎస్ నీకు చెప్తున్నారు కదా, యూ కుడ్ ప్లే. అర్థమైందా? నువ్వు ఎప్పుడైతే మర్యాద ఇచ్చి కుడ్ ఐ ప్లే, మర్యాద ఎందుకు ఇచ్చావంటే వాళ్ళు నీకంటే పెద్దవాళ్ళు అయినా ఉండొచ్చు, లేదంటే నువ్వు వాళ్ళు అడుగుతున్నావు కాబట్టి ఏదైనా అడిగేటప్పుడు మర్యాదపూర్వకంగానే అడగాలి. కాబట్టి కుడ్ ఐ ప్లే అని అడిగావు, వాళ్ళు కూడా నీకు మళ్ళీ మర్యాద ఇచ్చేయమని చెప్పారు, ఎస్ యూ కుడ్ ప్లే. యూ కుడ్ ప్లే అని ఉండొచ్చు, నువ్వు చిన్నవాడు అనుకో, ఎస్ యూ కెన్ ప్లే అని అనవచ్చు. ఎందుకంటే నువ్వు మర్యాదగా అడగాలి, వాళ్ళు చెప్పేటప్పుడు నీతో సమానంగా ఉంటే అదే మాట మాట్లాడతారు, లేదంటే కొంచెం తగ్గించైనా మాట్లాడతారు. అటువంటి ఇబ్బంది ఏమి ఉండదు, ఆల్రెడీ మనం రొటీన్ లైఫ్లో చూస్తూనే ఉంటాం. ఇప్పుడు మనం మన జనరల్గా మాట్లాడడం చూసాం, మర్యాద ఇచ్చి మాట్లాడాం. మరి ఇంకొంచెం మర్యాద ఇవ్వాలంటే ఇంకొంచెం మర్యాద ఎప్పుడు ఇస్తామంటే, ఇప్పుడు మనం ఒక కాలేజీలో ఉన్నాం, మన ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు కెన్ సాధారణం, మన సీనియర్స్తో మాట్లాడేటప్పుడు మర్యాద ఇచ్చి మాట్లాడతాం. అదే అవుటర్స్ వచ్చి ఆడుతున్నారు, అప్పుడు అవుటర్స్ వచ్చి ఆడేటప్పుడు వాళ్ళతో ఎలా ఉండాలి, సాధారణంగా మర్యాద సరిపోదు, వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ మర్యాద ఇచ్చి మాట్లాడాలి. అప్పుడు నువ్వేమని అడుగుతా అంటే వుడ్ ఐ ప్లే, వాళ్ళు ఏమని చెప్తారు, ఎస్, నువ్వు కూడా బయట వాళ్ళు కదా, వాళ్ళకి ఎస్ యూ వుడ్ ప్లే. ఎప్పుడైతే వాళ్ళకి ఎక్కువ మర్యాద ఇచ్చి మాట్లాడావో వాళ్ళు కూడా ఎక్కువ మర్యాద ఇస్తారు. నీకు వాళ్ళది సరి సమానం అయితే ఎక్కువ మర్యాద ఇస్తారు. నువ్వు ఒకవేళ వాడు కానీ చిన్నవాడు అయితే ఎస్ యూ కెన్ ప్లే అని అనవచ్చు. ఎప్పుడైతే నువ్వు మర్యాద ఇచ్చి మాట్లాడావో వాళ్ళు మర్యాద ఇచ్చి మాట్లాడాలనుకుంటే ఈ విధంగా మాట్లాడతారు, లేదంటే వాళ్ళు మర్యాద తగ్గించి కానీ జనరల్గా చెప్పేసిలే వీడికి అంత మర్యాద ఏంటి అనుకున్నప్పుడు ఎస్ యూ కెన్ ప్లే, ఈ విధంగానైనా చెప్పచ్చు. మరి ఇంకా లాస్ట్లో ఉంది మే. గౌరవం ఎప్పుడు ఇవ్వాలి అంటే, ఇప్పుడు మన ఫ్రెండ్స్ని అడిగేటప్పుడు సాధారణం, మన సీనియర్స్ని అడిగేటప్పుడు గౌరవం, బయట వాళ్ళు వచ్చాడు ఆడుతున్నప్పుడు అడిగేటప్పుడు ఎక్కువ మర్యాద ఇస్తాం. మరి గౌరవం ఎప్పుడంటే, మీ పీటీ సార్ ఉన్నారు, మీ పీటీ సార్ ఉన్నప్పుడు ఏం చేస్తావు, సార్ వాళ్ళందరూ అడుగుతున్నారు కదా, వాళ్ళతో పాటు నేను కూడా ఆడొచ్చు. అప్పుడు ఏమని అంటామంటే, ఇక్కడ కెన్ ఐ ప్లే ఉంది కదా, సార్ మే ఐ ప్లే అంటే సార్నే పర్మిషన్ తీసుకున్నాం, ఆయన ఎస్ అంటే ఎస్, నో అంటే నో. అక్కడ ఖచ్చితంగా నువ్వు చేస్తాను అని చెప్పట్లేదు, పర్మిషన్ ఎప్పుడైతే తీసుకుంటున్నావో అప్పుడు ఇక్కడ ఒక వేరే ఎగ్జాంపుల్ రాశాను, రెండు డిస్కస్ చేద్దాం. మే ఐ ప్లే అంటే అప్పుడు సార్ చెప్తున్నారు ఎస్, చెప్పాను ఆల్రెడీ. ఎప్పుడైతే నీకు ఒక వ్యక్తి గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నావో నువ్వు రెస్పెక్ట్ఫుల్ పర్సన్ కాబట్టి గౌరవిస్తున్నావు, అవతల వాళ్ళు కూడా నీకు రెస్పెక్ట్ ఇవ్వాలి అనుకుంటే ఎస్ యు మే అంటే నువ్వు ఆడాలనుకుంటున్నావు కాబట్టి అడిగావు, అలాగే నువ్వు ఆడాలనుకుంటే ఆడచ్చు అని చెప్పే వాళ్ళమైతే ఎస్ యు మే ప్లే అని చెప్పచ్చు. లేదంటే ఎస్ నువ్వు వెళ్ళి ఆడే అన్నారు అనుకో, ఎస్ యూ కెన్ ప్లే అని కూడా అనవచ్చు. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఇది జనరల్ లైఫ్లో చాలా రొటీన్గా అడుగుతుంటాం. మనం రూమ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఎవరైనా అంటే మే ఐ కమిన్ సార్ అంటే, మే ఐ కమిన్ సార్ అని ఎప్పుడు అంటాం, ఎప్పుడైతే రెస్పెక్ట్ఫుల్ పర్సన్ ఉన్నారో అప్పుడు. రెస్పెక్ట్ఫుల్ పర్సన్ ఉన్నప్పుడు కెన్ ఐ కమిన్ సార్ అంటే బాగోదు కదా, అంత రెస్పెక్ట్ అట్లా సార్ అని మళ్ళీ సాధారణంగా ఎలా మాట్లాడతాం, అలాగే తెలియని వాళ్ళు ఉన్నప్పుడు కూడా మర్యాద ఇచ్చి మాట్లాడాలి. మనకు బాగా తెలిసిన వాళ్ళు మన వాళ్ళు అనుకున్నప్పుడు సాధారణం. ఎప్పుడైతే గౌరవం ఇచ్చే రెస్పెక్ట్ఫుల్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళకి మే అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు మే ఐ కమిన్ సార్ అంటాం, అప్పుడు సార్ ఏమంటారు, నువ్వు వస్తేరా లేకపోతే లేదు అంటారా, ఖచ్చితంగా నీకు కొంచెం మర్యాద తగ్గించి చెప్తారు. అంటే నువ్వు సార్కి అంత మర్యాద ఇచ్చావు, సార్ నీకు అంత మర్యాద ఇవ్వడు కదా, అప్పుడు ఏమంటాడు సార్ ఎస్ యూ క్యాన్ కమ్ ఇన్. అర్థమైందా? మనం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతాం, కానీ రెస్పెక్ట్ ఇచ్చే పర్సన్ మనకు రెస్పెక్ట్ ఇవ్వాలని లేదు, మర్యాద ఇచ్చే పర్సన్ మర్యాద ఇస్తాడు, కానీ రెస్పెక్ట్ ఇచ్చే పర్సన్ రెస్పెక్ట్ ఇస్తాడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకేనా? అర్థమవుతుందా? కెన్ అనేది సాధారణంగా ఎదుటి వాళ్ళని అడిగేటప్పుడు, సాధారణంగా ఎదుటి వాళ్ళకి చెప్పేటప్పుడు. కుడ్ అనేది మర్యాద ఇచ్చి అడిగేటప్పుడు, మర్యాద ఇచ్చి చెప్పేటప్పుడు. వుడ్ అనేది
మరి ఇంకొంచెం మర్యాద, ఎక్కువ మర్యాద ఇచ్చి అడిగేటప్పుడు, ఎక్కువ మర్యాద ఇచ్చి చెప్పేటప్పుడు. మే అనేది గౌరవంతో అడిగేటప్పుడు. నువ్వు ఎప్పుడైతే గౌరవంతో నువ్వు అడిగినా, ఎదుటి వాళ్ళు నిన్ను అడిగినా మనం ఎలా చెప్తాం? మర్యాదగా లేదా సాధారణంగా చెప్తాం. ఈ విధంగా ఈ 4 ఈ మోడల్ వెర్బ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి డైలీ లైఫ్లో ఇటువంటి సెంటెన్సెస్ మనం మాట్లాడే ప్రతిదీ దీని మీద ఆధారపడి ఉంటుంది. కావాలంటే అబ్జర్వ్ చేయండి. ఒకటి మనం అడగటం, అడిగే విధానం ఏంటి, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఒకటి మనం తీసుకోవటం, ఎంత ఇంపార్టెన్స్ మనకి ఇచ్చి వాళ్ళు అడుగుతున్నారు అనేది. ఓకేనా? దీని మీద ఒక క్లారిటీ అయితే వచ్చిందని అనుకుంటున్నా. ఓకే, ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి, ఈజీగానే ఉంటుంది. వీటి తర్వాత నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామంటే, వీటి తర్వాత ఎటువంటి యాక్షన్స్ అంటే చేసే పనికి ఎంత ఇంపార్టెంట్ ఇవ్వాలి. సబ్జెక్ట్ అనేవాడు ఉంటాడు, తను ఒక పని చేస్తూ ఉంటాడు. హెల్పింగ్ వెర్బ్ అయితే ఏమని చెప్పుకున్నాం? కాలంలో. ఇప్పుడు మోడల్ వెర్బ్ అంటే ఇంపార్టెన్స్, తను చేసే పనికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు అనేది నెక్స్ట్ క్లాస్లో ఇంకా ఒక 1 వీక్ వరుసగా అవే చేద్దాం. అప్పుడు మీకు ఫుల్ క్లారిటీ అనేది వస్తుంది. ఓకేనా? ఎప్పుడు పెట్టినట్టే కానీ ఈరోజు కూడా మీకు వీడియో లాస్ట్లో వెర్బ్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. వర్డ్ పవర్ పెరగడం కోసం రెగ్యులర్గా పెడుతున్నాం మీకు. ఓకేనా? 20+ అనేది ఉంటుంది, A to Z. ఒక్కొక్క వర్డ్ మిస్ అయినా సరే మీకు 20+ వర్డ్స్ రెగ్యులర్గా ఉంటాయి. ఓకేనా? అవి బాగా ఫాలో అవ్వండి, మీకు వర్డ్ పవర్ అనేది పెరుగుతుంది. ఈరోజు కంటెంట్ ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? రోజు పెట్టేలాగా ఈరోజు కూడా వెర్బ్స్ పెడతా అన్నాను కదా, ఆ వెర్బ్స్ అన్నింటినీ ఫాలో అవ్వండి. హెల్పింగ్ వెర్బ్స్ అంటే ఏంటి, మోడల్ వెర్బ్స్ అంటే ఏంటి, ఆ డిఫరెన్స్ తెలిస్తే చాలు. అన్నింటికీ వెర్బ్సే ఎక్కువగా యూజ్ చేస్తుంటాం, మనం చేసే పనే కదా చెప్పేది. కాలానికైతే హెల్పింగ్ వెర్బ్ ఇంపార్టెన్స్ చెప్తే మోడల్ వెర్బ్. ఇదే మనం నేర్చుకునేది, అంతకు మించి ఇంగ్లీష్లో ఏముండదు. స్లోగా ఒక్కొక్క స్టెప్ వేస్తూ ఉంటే అన్నీ క్లియర్గానే ఉంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.